అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలు పరిశీలిస్తే వెండి ఏకంగా 4 లక్షల రూపాయలకు చేరుకుంది. ఎంత? కేజీ. అప్పుడు గ్రాము వచ్చి ఎంత పడుతుందండి? 400 రూపాయలు. నాకు బాగా గుర్తు, నేను 8, 9, 10 తరగతులు అంటే 1998, 99, 2000 అప్పుడు 10 గ్రాముల బంగారం నాకు బాగా గుర్తున్నంత వరకు 4000, 5000 అంతే. అంటే ఈరోజు 10 గ్రాముల వెండి ఎంత రేటు ఉందో 25 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం అంత ఉంది. అంటే 25 సంవత్సరాలలో వెండి ఈక్వల్ టు బంగారం అన్నట్టు అయిపోయింది. సరే, బంగారం రేటు ఎంత ఉంది? ముందు వెండి అయితే 11,000 రూపాయలు పెరిగిందండి. కేజీ వెండి వచ్చి 4 లక్షల రూపాయలు ఉంది. బంగారం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,51,450 రూపాయలు ఉంది. ఎంత పెరిగింది అన్నప్పుడు 2,950 రూపాయలు పెరిగిందండి, గట్టిగా పెరిగింది. దెన్ 24 క్యారెట్ గోల్డ్ ఇది వచ్చేసి 3,220 రూపాయలు పెరిగింది. మార్కెట్లో రేటు వచ్చేసి 1,65,170 రూపాయలుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల బంగారం ఉంది. సో రోజు చెప్పిందే మరలా చెప్తున్నా, సేఫ్ సైడ్ ఉండాలి. డబ్బులు మిగలాలనుకుంటే బంగారం సైడ్ వెళ్ళండి. లేదు బాగా ప్రాఫిట్స్ రావాలి, రిస్క్ అయినా పర్లేదు మేము ఫేస్ చేస్తాం అనుకుంటే వెండి సైడ్ వెళ్ళండి. వెండి ఎనీ టైం కరెక్షన్ జరగటమో ఏదైనా తేడా తిరిగేసి పడ్డా కానీ మీ దగ్గర డబ్బు కనుక ఉంటే వెండిని అలాగే పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా పెరుగుతూనే ఉంటున్నారు. బట్ నేనేమి లైసెన్స్ ఎక్స్పర్ట్ కాదండి, ఒక జర్నలిస్ట్గా అండ్ రెగ్యులర్గా న్యూస్ ఇచ్చే ఫార్మేట్లోని ఈ బంగారం వెండి ధరలు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మీరు చెప్పారు కాబట్టి కొన్నాం, దానివల్ల మేము నష్టపోయాం అన్న డైలాగ్ నేనుగా వినదలుచుకోవట్లేదు. ఓకేనా? మీరు చెప్పడం వల్ల మీరు క్రాస్ చెక్ చేసుకొని అడుగు ముందుకేసాం, ఈరోజు హ్యాపీగానే ఉన్నాం. అటువంటి విన్నప్పుడు హ్యాపీయే. అప్పుడు కూడా మీ కన్సైన్స్ చెప్పిన ప్రకారం ముందుకెళ్ళండి. బట్ నల్ల చెప్తాం కదా, 25 సంవత్సరాల క్రితం బంగారం ఉన్న రేటు ఏదైతే ఉందో ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఉన్నప్పుడు వెండి అదే రేట్లో ఉంది. భవిష్యత్తులో బహుశా వెండి ఇంకా పెరగవచ్చు. ఇన్ కేస్ మధ్యలో ఏదైనా తేడా తిరిగి ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగి తగ్గినా తగ్గొచ్చు, కానీ మరలైతే పెరుగుతూ ఖాయం. మీకు బాగా గుర్తుంటే గత నెల రోజులుగా వెండి విషయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత రాబర్ట్ కియోసాకి అతను చెప్పిందే మనం మాట్లాడుకున్నాం. రేటు పడుతుంది కదా వెండి, అతను మాత్రం పడ్డగా నేను వెండే కొంటున్నా అన్నాడు. నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా బాబు వెండి, మరలేదు కొంటే ఉంది. వెండి పడుతుంది కదా, నా దగ్గర ఉన్నది అమ్మను, వాటి పడుతున్న వెండిని మరలా కొంటా, ఎందుకు? పెరిగింది కాబట్టి అన్నాడు. 1,50,000 రూపాయలు కేజీకి వచ్చినప్పటి నుంచి గత 6-7 నెలల్లో కొంటూనే ఉన్నాడంట. ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు. ఎందుకంటే ఆ రేంజ్లో వెండి కొనుక్కున్నాడు.